నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో అధికార మార్పిడికి ప్రజలు సిద్ధమయ్యారు. ప్రజలు అధికార మార్పిడికి సిద్ధమయ్యారని అధికారులు గ్రహించారు. అందుకే ఇప్పటి వరకు వ్యవహరించిన మాదిరిగా కాకుండా అధికారుల్లోనూ మార్పు వచ్చింది. రాష్ట్రంలో అధికార వైసీపీ తమ అధికారాన్ని కోల్పోతుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు ఇప్పటికే ప్రకటించాయి. మొన్నటి వరకు టీడీపీ, జనసేన పార్టీలు మాత్రమే కలిసి ఉండగా ఇప్పుడు వాటికి బీజేపీ కూడా తోడైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేనతో చేతులు కలపడంతో ఆ రెండు పార్టీల బలం పెరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఘన విజయం సాధిస్తుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయంగా కనిపించడంతో ఇప్పటి నుంచే అధికారులు వైసీపీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. రాబోయే పార్టీకి అనుకూలంగా ఉండకపోయినప్పటికీ ప్రస్తుతం వైసీపీ ఓడిపోతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో వైసీపీకి అనుకూలంగా ఉండకూడదని అధికారులు భావిస్తున్నట్టు అర్థమవుతోంది. అందులో భాగంగానే విశాఖలో వైసీపీ నేత లక్ష్మీపార్వతి గవర్నర్ బంగ్లాలో మీడియా సమావేశం పెట్టాలనుకున్నారు. కానీ అధికారులు అందుకు అనుమతి ఇవ్వకుండా మరెక్కడైనా మాట్లాడుకోమని నిర్మోహమాటంగా చెప్పేశారు. ఆ తర్వాత మంత్రి గుడివాడ అమర్నాథ్కు అదే పరిస్థితి ఎదురైంది. గవర్నర్ బంగ్లాలో ప్రెస్ మీట్కి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో అమర్నాథ్ గవర్నర్ బంగ్లా ఎదుట మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది. గవర్నర్ బంగ్లాలో రాజకీయ ప్రెస్ మీట్లు పెట్టవద్దని అధికారులు వైసీపీ నేతలకు ముఖం మీదనే చెబుతున్నారు. అయితే అంతకుముందు గవర్నర్ బంగ్లాలో రాజకీయ సమావేశాలు పెట్టలేదా అనే అనుమానం కలగకమానదు. గతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ కూడా గవర్నర్ బంగ్లాలోనే పెట్టారు. మరి ఇప్పుడెందుకు అధికారులు అనుమతించలేదు అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న అంశం. ఇక్కడే అధికారుల్లో మార్పు కనిపిస్తోంది. ఇది బయటకు తెలిసిన మార్పేనని, లోపల చాలా వరకు అధికారులు భయపడిపోతున్నారని, ఎంతకాలం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినప్పటికీ ఇప్పుడు ఎన్నికలకు ముందు మరో లెక్క అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. వైసీపీకి దూరంగా ఉండాలని అధికారులు భావిస్తున్నట్టుగా సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల ఉన్నతాధికారులు ఫైల్స్ను పక్కన పెట్టేస్తున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా పట్టించుకోవడం లేదు. పోలీసు అధికారుల్లో సైతం భిన్నమైన స్పందన కనిపిస్తోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు ఉన్న పోలీసుల్ని, కేసులు ఉన్న పోలీసులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసే టీముల్లో నియమించుకున్నారు. ఇప్పుడు వారే ఎక్కువగా టెన్షన్కు గురవుతున్నట్టు కనిపిస్తోంది. వీలైనంత వరకు వైసీపీకి దూరంగా ఉంటూ తప్పించుకుంటే బెటర్ అనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు అర్థమవుతోంది.